హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రతన్ సైకాలజీ ఇన్స్టిట్యూట్. ఈరోజు జరిగిన కెట్ ఎగ్జామ్ 13/12/2025 మార్నింగ్ సెషన్లో జరిగిన కొన్ని బిట్స్ మన స్టూడెంట్స్ పంపడం జరిగింది. మరి ఆ బిట్స్ని ఎక్స్ప్లెయిన్ చేసే ఉద్దేశమే ఈ యొక్క వీడియో యొక్క ఉద్దేశం అన్నమాట. మరి ఈరోజు ఇచ్చిన బిట్స్ మనం చూసినట్లయితే మూర్తిమత్వ లక్షణాలలో సరికానిది అని అడిగాడు. మూర్తిమత్వ లక్షణాలలో సరికానిది అని అడిగాడు. సో అయితే మనం దీన్ని అంచనా వేసినట్లయితే మూర్తిమత్వ లక్షణాలన్నీ ఎవరికైతే సరిగా తెలుస్తాయో వారు ఈ బిట్ని పెట్టే అవకాశం ఉందన్నమాట. మూర్తిమత్వ లక్షణాలలో సరికానిది అని అడిగాడు. దీంట్లో మూర్తిమత్వం శైలి స్థిరము కానీ స్తబ్దంగా ఉండదు అన్నాడు. మరి ఈ లక్షణం సరైనదా కాదా మనం చూడాలి. శైలి స్థిరమే కానీ స్తబ్దంగా ఉండదు అన్నాడు. స్తబ్దంగా ఉండదు అని చెప్పాడు. మరి మూర్తిమత్వ శైలి స్థిరమే కానీ స్తబ్దంగా ఉండదు. మరి ఈ లక్షణం సరైనదా కాదా అని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నట్లయితే శైలి స్థిరమే కానీ అది స్తబ్దంగా ఉండదు. ఎందుకనంటే మూర్తిమత్వ లక్షణాలు వాటి యొక్క శైలి అనేది మనకు స్థిరంగా ఉంటాయి, కానీ అవి కొన్ని సందర్భాలలో విభిన్న పరిస్థితులలో మనము ఆ శైలి అనేది మారిపోతూ ఉంటుందన్నమాట. కొన్ని విభిన్న పరిస్థితులలో మనము విభిన్నంగా ప్రవర్తించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎప్పుడు ఒకే విధంగా మనము ప్రవర్తించమన్నమాట. సో అది దీని యొక్క అర్థం అన్నమాట. కొన్ని విభిన్న పరిస్థితులు వచ్చినప్పుడు మనం ప్రత్యేకమైన లక్షణాలు కనబరుస్తూ ఉంటాం. మరి మూర్తిమత్వము కొన్ని లక్షణాల సముదాయము అన్నాడు. మూర్తిమత్వము కొన్ని లక్షణాల సముదాయము అన్నాడు. కానీ మనం చూసుకున్నట్లయితే మూర్తిమత్వం అనేది కొన్ని లక్షణాల సముదాయము కాదు. మరి మూర్తిమత్వము అనేక లక్షణాల సముదాయము. సో కొన్ని లక్షణాల సముదాయం అన్నాడు. దీన్ని ఆధారంగా చేసుకొని మూర్తిమత్వ లక్షణాలలో సరికానిది మనం ఇది పెట్టవచ్చు అనమాట. ఇంకా ఏమిచ్చాడంటే మూర్తిమత్వము అనువంశికత పరిసరాలపై ఆధారపడి ఉంటుంది అన్నాడు. అనువంశికత పరిసరాలపై ఆధారపడి ఉంటుంది అన్నాడు. నిజమే, మూర్తిమత్వ లక్షణాలు కొన్ని అనువంశికత ద్వారా వస్తాయి, మరి కొన్ని ఏమో పరిసరాలలో అభ్యసిస్తూ ఉంటామన్నమాట. సో మూర్తిమత్వం అనువంశికత పరిసరాల యొక్క సముదాయము, ఇది కూడా కరెక్టే. మరి ఇంకొక లక్షణం చూసినట్లయితే మూర్తిమత్వం ప్రత్యేకమైనది నిర్దిష్టమైనది అంటాడు. మూర్తిమత్వం ప్రత్యేకమైనది నిర్దిష్టమైనది అని మనకు ఆప్షన్ ఇవ్వడం అనేది జరిగింది. ఎస్, మనం చూసినట్లయితే ఎవరి మూర్తిమత్వం వాళ్ళకి ప్రత్యేకమైనది నిర్దిష్టమైనది. అంటే మూర్తిమత్వంలో మనకు ఏం కనిపిస్తాయి అంటే వైదిక భేదాలు కనిపిస్తూ ఉంటాయి. కొంతమంది సౌమ్యులుగా ఉంటారు, కొంతమంది కోపశీలుగా ఉంటారు. సో ఎవరి మూర్తిమత్వం వాళ్ళకి ప్రత్యేకమైనది నిర్దిష్టమైనది. అన్ని సందర్భాలలో అందరు వ్యక్తులు ఒకే రకంగా ప్రవర్తించరు. సో ఈ బిట్ యొక్క ఆన్సర్ మనం చూసినట్లయితే మూర్తిమత్వం కొన్ని లక్షణాల సముదాయం అన్నాడు, కానీ మూర్తిమత్వం అనేక లక్షణాల సముదాయము. సో ఇది మన యొక్క ఆన్సర్ అనమాట. సో మరి రేపు మీరు ఎగ్జామ్కి వెళ్ళే వాళ్ళు మూర్తిమత్వ లక్షణాలకు సంబంధించిన అంశాలు మనం ఒకసారి చూసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇక నెక్స్ట్ బిట్ మనం చూసినట్లయితే ప్రేరణ యొక్క నిర్వచనం ఇచ్చాడనమాట. నెక్స్ట్ బిట్టు ప్రేరణ యొక్క నిర్వచనాలు. ప్రేరణ యొక్క నిర్వచనాలలో ఒక నిర్వచనం గమ్య నిర్దేశక చర్య ప్రేరణ. గమ్య నిర్దేశక చర్య ప్రేరణ అని చెప్పిన శాస్త్రవేత్త ఎవరు అని క్వశ్చన్ అడిగాడు అనమాట. గమ్య నిర్దేశక చర్య ప్రేరణ అని చెప్పిన శాస్త్రవేత్త ఎవరు అని అడిగాడు. సో దీని యొక్క ఆన్సర్ ఏంటిది అంటే మేయర్ అనే శాస్త్రవేత్త అనమాట. మేయర్ అనే శాస్త్రవేత్త. సో మనం ప్రేరణ యొక్క నిర్వచనాలు చూసుకున్నట్లయితే ప్రేరణ నిర్వచనాలలో ఎలిజబెత్ హర్లాక్ ఒక నిర్వచనం ఇచ్చింది, అభ్యసనానికి రాచబాట ప్రేరణ అని చెప్పేసి. మరి క్రూ అనే శాస్త్రవేత్త కూడా ఒక నిర్వచనం ఇచ్చాడు, అభ్యసనానికి మూలాధారమే ప్రేరణ అని చెప్పి. మరి బెర్నార్డ్ అనే శాస్త్రవేత్త కూడా ఒక నిర్వచనం ఇచ్చాడు, ప్రత్యేక లక్ష్యాల వైపు మన శక్తిని ఉత్తేజపరిచే దృగ్విషయమే ప్రేరణ అని చెప్పేసి బెర్నార్డ్ నిర్వచనం ఇవ్వటం అనేది జరిగింది.
వ్యక్తి అన్ని రకాల ప్రవర్తనలకు మూలాధారమే ప్రేరణ, అన్ని రకాల ప్రవర్తనలకు మూలాధారమే ప్రేరణ అని చెప్పేసి వుడ్వర్త్ నిర్వచనం ఇవ్వడం అనేది జరిగింది. మరి మరొక నిర్వచనం ఈరోజు ఎగ్జామ్లో అడిగింది, గమ్య నిర్దేశక చర్య ప్రేరణ అని చెప్పేసి. మరి గమ్య నిర్దేశక చర్య ప్రేరణ అని చెప్పిన శాస్త్రవేత్త ఎవరు అంటే మేయర్ అనే శాస్త్రవేత్త అనమాట. సో నేను క్లాసులో ఎప్పుడు చెబుతూ ఉంటాను, ప్రేరణకు సంబంధించి ఖచ్చితంగా బిట్ అడిగే అవకాశం ఉంది అని చెప్పి. మరి ప్రేరణ చూసినట్లయితే మనకు అంతర్గత ప్రేరణ, బాహ్య ప్రేరణ, తర్వాత సాధనా ప్రేరణ, ఈ 3 రకాల మధ్య ఉన్న వ్యత్యాసాలు కూడా మీరు ఒకసారి చూడండి. ఇక నెక్స్ట్ బిట్ మనం చూసినట్లయితే పీఠభూమి దశ అంటే దీని యొక్క క్వశ్చన్ ఏంటిది అంటే లాక్షణిక వక్రరేఖకు సంబంధించి సరికాని వాక్యము. సో క్వశ్చన్ ఏంటిది అంటే లాక్షణిక వక్రరేఖకు సంబంధించి సరికాని వాక్యం. సో ఇది మన క్వశ్చన్ అనమాట. మరి దానికి ఆప్షన్స్ చూసినట్లయితే ఫస్ట్ ఆప్షన్ పీఠభూమి దశ అభ్యసనం తాత్కాలికంగా ఆగిపోతుంది అన్నాడు. సో రెండవది ప్రారంభ స్ఫూర్తి అభ్యసనం చాలా వేగంగా జరుగుతుంది అన్నాడు. మూడవ ఆప్షన్ మనం చూసినట్లయితే చాంచల్య దశ అభ్యసనం పూర్తిగా ఆగిపోతుంది అన్నాడు. నాలుగవది శారీరక హద్దు ఇది అభ్యసనంలోనే చివరి దశ అని చెప్పాడు. సో ఇవి మనకు ఈ క్వశ్చన్కి ఇచ్చిన ఆప్షన్స్ అన్నమాట. మరి ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఒకసారి చూద్దాం. లాక్షణిక వక్రరేఖకు సంబంధించి సరికాని వాక్యము అన్నాడు. మనం చూసినట్లయితే లాక్షణిక వక్రరేఖలో మొత్తం 5 స్టేజెస్ ఉంటాయి. దీనిలో పీఠభూమి దశ అన్నాడు. పీఠభూమి దశ అభ్యసనం తాత్కాలికంగా ఆగిపోతుంది. ఎస్. సో పీఠభూమి దశ యొక్క లక్షణము అదే, అభ్యసనం ఆగిపోతుంది కానీ తాత్కాలికంగా ఆగిపోతుంది. ప్రేరణ లేకపోవటం వలన అభ్యసనం ఆగిపోతుంది అనే భ్రమ కలిగే దశ ఏది అంటే పీఠభూమి దశ కీలకమైన దశ. సో ఇది మనకు పీఠభూమి దశకు సంబంధించి. తర్వాతది ప్రారంభ స్ఫూర్తి. మరి ప్రారంభ స్ఫూర్తిలో అభ్యసనం చాలా వేగంగా జరుగుతుంది అన్నాడు. ఎస్, ఈ ఆప్షన్ కూడా మనకు కరెక్టే. ప్రారంభ స్ఫూర్తి యొక్క లక్షణాలు ఏంటంటే త్వరిత ప్రగతి స్థితి అని పిలుస్తాం మనం దీన్ని. త్వరిత ప్రగతి స్థితి లాక్షణిక వక్రరేఖలో త్వరిత ప్రగతి స్థితి కనిపించే స్టేజ్ ఏది అంటే ప్రారంభ స్ఫూర్తి. ఎందుకనంటే ప్రారంభ స్ఫూర్తిలో అభ్యసనం చాలా వేగంగా జరుగుతుంది. కారణం ఏంటిది అంటే నూతన అభ్యసనం అప్పుడే ప్రారంభించడం వలన మనలో ప్రేరణ ఎక్కువగా ఉంటుంది, ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. దానివలన ప్రారంభ స్ఫూర్తిలో అభ్యసనం చాలా వేగంగా జరుగుతుంది. సో ఈ ఆప్షన్ కూడా కరెక్టే. మరి మూడవ దశ చాంచల్య దశ. మరి మూడో ఆప్షన్ అన్నమాట. చాంచల్య దశలో అభ్యసనం పూర్తిగా ఆగిపోతుంది అన్నాడు. చూడండి, అభ్యసనం పూర్తిగా ఆగిపోయేది ఏ దశలో అంటే శారీరక హద్దు దశలో ఆగిపోతుంది. అభ్యసనం పూర్తిగా ఆగిపోయేది ఎక్కడ అంటే శారీరక హద్దులో ఆగిపోతుంది. కానీ మనకు ఆప్షన్ ఏమి ఇచ్చాడు అంటే చాంచల్య దశ అభ్యసనం పూర్తిగా ఆగిపోతుంది అన్నాడు. మరి ఈ ఆప్షన్ మనకు తప్పు అనమాట. సో సరికాని వాక్యం ఏది అంటే చాంచల్య దశ. సో శారీరక హద్దు అభ్యసనంలో చివరి దశ. ఎస్, అభ్యసనంలో చివరి దశ ఏది అంటే శారీరక హద్దు. అభ్యసనంలో చివరి దశ ఏది అంటే శారీరక హద్దు. చూడండి, ఇదిగో ఏబి, ఇది ప్రారంభ స్ఫూర్తి. తర్వాత ఇది రెండవ దశ. బి నుంచి సి వరకు రెండవ దశ. మరి సి నుంచి డి వరకు మూడవ దశ. డి నుంచి ఈ వరకు నాలుగవ దశ. ఈ నుంచి ఎఫ్ వరకు ఐదవ దశ. సో ఇక్కడ చూస్తే మనకు ప్రారంభ స్ఫూర్తి దశ, చాంచల్య దశ, పీఠభూమి దశ, ద్వితీయ స్ఫూర్తి దశ,
శారీరక హద్దు దశ. ఇక్కడ మనకు ఆప్షను అభ్యసనం పూర్తిగా ఆగిపోతుంది అన్నాడు. కానీ చాంచల్య దశలో అభ్యసనం పూర్తిగా ఆగిపోదు, హెచ్చుతగ్గులుగా ఉంటుంది. మరి అభ్యసనం పూర్తిగా ఆగిపోయేది శారీరక హద్దులు. శారీరక హద్దు అభ్యసనంలో చివరి దశ అన్నాడు. కరెక్టే, శారీరక హద్దు అభ్యసనంలో చివరి దశ. ప్రారంభ స్ఫూర్తిలో చాలా వేగంగా జరుగుతుంది అన్నాడు. కరెక్టే, ప్రారంభ స్ఫూర్తిలో చాలా వేగంగా జరుగుతుంది. పీఠభూమి దశలో తాత్కాలికంగా ఆగిపోతుంది. చూడండి, ఈ 3వ స్టేజి, ఈ 5th స్టేజి, ఈ రెండు ఒకేలాగా ఉంటాయి. ఈ రెండిట్లో కూడా అభ్యసనం ఆగిపోతుంది. కానీ ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఏంటంటే తాత్కాలికంగా ఆగిపోతుంది, ఇక్కడ శాశ్వతంగా ఆగిపోతుంది. ఇక్కడ ప్రేరణ లేకపోవటం వల్ల ఆగిపోతుంది, ఇక్కడ శరీరం సహకరించలేకపోవటం వలన ఆగిపోతుంది. ఇది మనకు లాక్షణిక వక్రరేఖ యొక్క లక్షణాలు. సో లాక్షణిక వక్రరేఖను మనం ఒకసారి చూసుకోండి. రేపు ఎగ్జామ్కి వెళ్ళబోయే వాళ్ళు ఈ లాక్షణిక వక్రరేఖకు సంబంధించి మనకు ఎగ్జామ్లో ప్రతి సెషన్లో కూడా బిట్ అడగడం జరుగుతుంది. ప్రతి సెషన్లో కూడా మనకు లాక్షణిక వక్రరేఖకు సంబంధించి బిట్ అడగడం అనేది జరుగుతుంది. సో లాక్షణిక వక్రరేఖ, దాంతోపాటుగా ఆరోహణ అవరోహణ వక్రరేఖలు కూడా ఒకసారి చూసుకొని వెళ్ళండి. ఆరోహణ అవరోహణ వక్రరేఖలు, మిశ్రమ వక్రరేఖ కూడా ఒకసారి చూసుకొని వెళ్ళండి. ఇక నెక్స్ట్ మనం చూసినట్లయితే అభ్యసనానికి సంబంధించిన నిర్వచనం అడిగాడు అనమాట. అభ్యసన నిర్వచనం నేను క్లాసులో చెబుతాను. మొత్తం ఒక 10 నిర్వచనాలు, దానికి సంబంధించిన అంశాలు మీకు ఎవరు దేనికి ప్రాధాన్యత ఇచ్చారు అని చెప్పేసి నేను క్లాసులో వివరించడం జరిగింది మీకు. సో అనుభవానికి ప్రాధాన్యత ఇచ్చిన శాస్త్రవేత్తలు, తర్వాత ఆచరణకు ప్రాధాన్యత ఇచ్చిన శాస్త్రవేత్తల గురించి, తర్వాత శిక్షణకు ప్రాధాన్యత ఇచ్చిన శాస్త్రవేత్తల గురించి. సో ఇక్కడ మనకి ఈరోజు ఇచ్చిన బిట్ ఏంటిది అంటే అభ్యసనానికి సంబంధించిన నిర్వచనం వాడే ఇచ్చాడు. మరి అది ఎవరిచ్చారు అని క్వశ్చన్ అడిగాడు అనమాట. తను ఇచ్చిన నిర్వచనం ఏంటిది అంటే వ్యక్తి అంతర్గత ప్రవృత్తిలో తాత్కాలికమైన స్థితులతో సహజమైన పరిణతితో నిమిత్తం లేకుండా చూపే దాదాపు శాశ్వతమైన మార్పు అభ్యసనం అని నిర్వచనం ఇచ్చిన శాస్త్రవేత్త ఎవరు అని అడిగాడు. చూడండి, వ్యక్తి అంతర్గత ప్రవృత్తిలో సహజమైన పరిణతితో తాత్కాలికమైన స్థితులతో నిమిత్తం లేకుండా చూపే దాదాపు శాశ్వతమైన మార్పు అభ్యసనం అని చెప్పిన శాస్త్రవేత్త ఎవరు అంటే ఇల్గార్డ్ అనే శాస్త్రవేత్త అనమాట. సో వ్యక్తి యొక్క అంతర్గత ప్రవృత్తి తాత్కాలికమైన స్థితిలో మార్పు వస్తే అభ్యసనం కాదు, పరిణతి ద్వారా మార్పు వస్తే అభ్యసనం కాదు, దాదాపు శాశ్వతమైన మార్పే అభ్యసనం అని చెప్పిన శాస్త్రవేత్త ఎవరు అంటే ఇల్గార్డ్ అనే శాస్త్రవేత్త. కాబట్టి అభ్యసనానికి ఉన్న నిర్వచనాలు మీరు ఒకసారి చూసుకొని వెళ్ళండి. నేను క్లాసులో చాలా క్లియర్గా ఈ నిర్వచనాల గురించి వివరించడం జరిగింది. సో ఆచరణ అనే పదాన్ని ఉపయోగించిన శాస్త్రవేత్త డెసికో క్రాఫర్డ్, తర్వాత కిమ్లే అనే శాస్త్రవేత్త. వీళ్ళిద్దరూ కూడా ఆచరణ అనే పదానికి తన నిర్వచనంలో ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అనుభవం అనే పదాన్ని తన నిర్వచనంలో ఉపయోగించిన శాస్త్రవేత్తలు హెన్రీ స్మిత్ అనే శాస్త్రవేత్త, బెర్నార్డ్ అనే శాస్త్రవేత్త, హెర్జన్ హన్ అనే శాస్త్రవేత్త. వీళ్ళు ముగ్గురు కూడా వాళ్ళ నిర్వచనాలలో అనుభవానికి ప్రాధాన్యత ఇవ్వటం అనేది జరుగుతుంది. తర్వాత శిక్షణ అనే పదాన్ని ఉపయోగించిన శాస్త్రవేత్తలు చూసినట్లయితే గేట్స్ అనే శాస్త్రవేత్త, హిల్గార్డ్ హంటర్ అనే శాస్త్రవేత్త. వీళ్ళిద్దరూ కూడా తన నిర్వచనాలలో శిక్షణ అనే పదానికి ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరిగింది. అనుభవానికి సంబంధించి హెన్రీ స్మిత్ అనే శాస్త్రవేత్త, బెర్నార్డ్ అనే శాస్త్రవేత్త, తర్వాత హెర్జన్ హన్ అనే శాస్త్రవేత్త. వీళ్ళ ముగ్గురు నిర్వచనాలలో కూడా ఏ పదం కనిపిస్తుంది అంటే అనుభవం అనే పదానికి, అనుభవం ద్వారా అభ్యసనం జరుగుతుంది అనే విషయాన్ని తెలియజేసిన శాస్త్రవేత్తలు వీళ్ళు ముగ్గురు. శిక్షణ ద్వారా అభ్యసనం జరుగుతుంది అని చెప్పిన శాస్త్రవేత్తలు వీళ్ళు. ఆచరణ ద్వారా అభ్యసనం జరుగుతుంది అనే దానికి మనకు డెసికో క్రాఫర్డ్ అనే శాస్త్రవేత్త మరియు కిమ్లే అనే శాస్త్రవేత్త. వీళ్ళిద్దరూ కూడా ఆచరణ
ద్వారా అభ్యసనం జరుగుతుంది. ఆచరణ ద్వారా వ్యక్తి ప్రవర్తనలో మార్పు అభ్యసనం అని చెప్పింది వీళ్ళు. శిక్షణ ద్వారా వ్యక్తి ప్రవర్తన మార్పు, అనుభవం ద్వారా వ్యక్తి ప్రవర్తన మార్పు అని చెప్పిన వాళ్ళు వీళ్ళు. సో ఇలా మనము అభ్యసనానికి సంబంధించిన నిర్వచనాలు మనం చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. సో మళ్ళీ ఒకసారి మీరు రేపు ఎగ్జామ్కి వెళ్ళబోయే ముందు అభ్యసన నిర్వచనాలు ఒకసారి చూసుకొని వెళ్ళండి. ఇక నెక్స్ట్ మనకి ఇచ్చిన మరొక బిట్ ఏంటిది అంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్. సో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ మీద ఈ మధ్య బాగా ఫోకస్ చేస్తున్నాడు. ఎమోషనల్ ఇంటెలిజెన్స్. డానియల్ గోల్మన్ దీన్ని బాగా వెలుగులోకి ప్రాచుర్యంలోకి తీసుకొచ్చిన శాస్త్రవేత్త. డానియల్ గోల్మెన్ అనే శాస్త్రవేత్త ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ని బాగా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చాడు. ఒక వ్యక్తి యొక్క సక్సెస్లో 80% సాధారణ ప్రజ్ఞ 20% సాధారణ ప్రజ్ఞ పనిచేస్తే 80% ఉద్వేగాత్మక ప్రజ్ఞ పనిచేస్తుంది అని చెప్పేసి ఉద్వేగాత్మక ప్రజ్ఞను ప్రాచుర్యంలోకి తీసుకొచ్చిన శాస్త్రవేత్త డానియల్ గోల్మెన్. చూడండి, మనం ఏదైనా ఒక అంశంలో సక్సెస్ అయ్యాము అంటే దానిలో మన సాధారణ ప్రజ్ఞ యొక్క శాతం ఎంత అంటే కేవలము 20% అంటాడు. మరి మనం సక్సెస్ అవటంలో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ యొక్క ప్రాధాన్యత ఎంత శాతం అని చెప్పాడు అంటే 80%. మనం ఎమోషనల్ని కంట్రోల్ చేసుకోగలిగితే మనం సక్సెస్ అవ్వగలుగుతాం. కాబట్టి మన సక్సెస్లో కీలకమైన రోల్ ఏంటిది అంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అని చెప్పిన శాస్త్రవేత్త ఎవరు అంటే డానియల్ గోల్మెన్ అనే శాస్త్రవేత్త. మరి దీనికి సంబంధించి ఈరోజు అడిగిన బిట్ ఏంటిదంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఏ ప్రజ్ఞకు సంబంధించింది అని అడిగాడు అనమాట. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఏ ప్రజ్ఞకు సంబంధించినది అని అడిగాడు. ఏ ప్రజ్ఞకు సంబంధించినది అని అడిగాడు. చాలా క్లియర్గా చెప్పొచ్చు అనమాట. సో ఇక్కడ బిట్స్ ఏంటంటే యాంత్రిక ప్రజ్ఞకు సంబంధించినదా. ఇక్కడ మనకు అడిగిన ఆప్షన్స్ ఏంటంటే యాంత్రిక ప్రజ్ఞకు సంబంధించినదా, లేదా ప్రాదేశిక ప్రజ్ఞకు సంబంధించినదా, లేదా సాంఘిక ప్రజ్ఞకు సంబంధించినదా, లేదా ఇక మరొక ఆప్షన్ సరిగా గుర్తులేదనుకుంటా సంగీత ప్రజ్ఞ లేదా మూర్త ప్రజ్ఞ సంబంధించిందా. సో ఈ ఆప్షన్ గుర్తులేదు. సో యాంత్రిక ప్రజ్ఞ, ప్రాదేశిక ప్రజ్ఞ, సాంఘిక ప్రజ్ఞ. మనకు ఆప్షన్ ఆల్రెడీ ఆన్సర్ ఇందులోనే ఉంది కాబట్టి చెప్పేసుకోవచ్చు. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఏ ప్రజ్ఞకు సంబంధించిందంటే సాంఘిక ప్రజ్ఞకు సంబంధించినది. మరి సమాజంలోని సొసైటీలోని మనము అనేక విషయాలలో ఇతరులతో మమేకమయ్యి సాధించగలుగుతున్నామంటే సక్సెస్ అవుతున్నాము అంటే మనకు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా అవసరం అనమాట. మరి ఒక ఆఫీసులో మనము ఒక మేనేజర్గా సక్సెస్ అవ్వాలి అంటే మనకు ఖచ్చితంగా సాంఘిక ప్రజ్ఞ అనేది ఎమోషనల్ ఇంటెలిజెన్స్లో భాగం అనమాట. సాంఘిక ప్రజ్ఞ ఎమోషనల్ ఇంటెలిజెన్స్లో భాగం. కాబట్టి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఏ ప్రజ్ఞకు సంబంధించింది అని అడిగితే సాంఘిక ప్రజ్ఞకు సంబంధించినది. ఇక నెక్స్ట్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే డాట్ దీనికి సంబంధించింది అని అడిగాడు అనమాట. డాట్ దీనికి సంబంధించినది అని అడిగాడు. సో దేనికి సంబంధించినది, డాట్ అనేది దేనికి సంబంధించింది. అసలు డాట్ అంటే ఏంటిది అంటే డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనమాట. డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ డాట్ దేనికి సంబంధించింది అన్నాడు. మరి దీని యొక్క ఆప్షన్స్ మనం చూసినట్లయితే మరి డాట్ అనేది వైఖరులకు సంబంధించినదా, తర్వాత సృజనాత్మకతకు సంబంధించినదా, అభిరుచులకు సంబంధించిన పరీక్ష, తర్వాత సహజ సామర్థ్యాలకు సంబంధించిన పరీక్ష. సో ఇక్కడ మనం ఈజీగా చాలా ఈజీగా ఈ పెట్టేయచ్చు అన్నమాట. ఎందుకంటే యాప్టిట్యూడ్స్ అంటేనే సహజ సామర్థ్యాలు, యాటిట్యూడ్ అంటే వైఖరులు, మరి క్రియేటివిటీ సృజనాత్మకత. సో ఇక్కడ మనకు సహజ సామర్థ్యాలకు సంబంధించిన పరీక్ష డాట్ అనమాట, డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్. దీనిలో ముఖ్యంగా విద్యా సహజ సామర్థ్యానికి సంబంధించింది అనమాట. మనకు
విద్య ఉంటుంది, ఉద్యోగం లేదా ఉద్యోగం ఉంటుంది, విద్యకు సంబంధించిన సహజ సామర్థ్యం ఉంటుంది, ఉద్యోగానికి సంబంధించిన సహజ సామర్థ్యం ఉంటుంది, యాంత్రిక సహజ సామర్థ్యం ఉంటుంది అనమాట. సో ఈ మూడు సహజ సామర్థ్యాలలో విద్యకు సంబంధించిన సహజ సామర్థ్య పరీక్షే డాట్ అనే పరీక్ష అనమాట. సో చాలా సింపుల్ బిట్ అడిగాడు. డాట్ దీనికి సంబంధించింది అని అడిగాడు. డాట్ అనేది ఒక సహజ సామర్థ్య పరీక్ష అనమాట. సహజ సామర్థ్యాన్ని అంచనా వేయడానికి ఉపయోగించే పరీక్ష. దట్టు కూడా మనకు విద్యకు సంబంధించింది, అది కూడా విద్యకు సంబంధించిన సహజ సామర్థ్యం. మరి సహజ సామర్థ్యాలు అంటే తెలుసు మనకు, పుట్టుకతో ఏర్పడే సామర్థ్యాలు అనమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్క నైపుణ్యము మనకు పుట్టుకతోనే ఏర్పడుతుంది. భవిష్యత్తులో మనం ఏ రంగంలో రాణించగలమో సూచించేదే సహజ సామర్థ్యం. భవిష్యత్తులో మనము ఏ రంగంలో రాణించగలమో సూచించే ప్రస్తుత పరిస్థితే మనము సహజ సామర్థ్యం అంటాం. విద్యకు సంబంధించిన రంగంలో మనం రాణించగలమా లేదా అని టెస్ట్ చేయడానికి డాట్ పరీక్షను ఉపయోగిస్తారు. ఇక నెక్స్ట్ అడిగిన బిట్ ఏంటిది అంటే, ఎటువంటి ఆధారం లేకుండా, చూడండి ఈ బిట్ కొంచెం కన్ఫ్యూజన్ ఏం కాదు, చాలా సింపుల్ బిట్టే. ఎటువంటి ఆధారం లేకుండా, ఎటువంటి ఆధారం లేకుండా హఠాత్తుగా సమస్యకు పరిష్కారం మరి దేని వలన కలుగుతుంది అని అడిగాడు. సో ఎటువంటి ఆధారం లేకుండా హఠాత్తుగా సమస్యకు పరిష్కారం అనగానే మనకు ఆప్షన్స్ 4 ఆప్షన్స్ గుర్తులేవు. సో ఇక్కడ 2 ఆప్షన్స్ మనకు ఉన్నాయి, దాంట్లోనే ఆన్సర్ ఉంది. సృజనాత్మకత, అంతర్బుద్ధి. సో ఈ 2 ఆప్షన్లు మనం చూసుకుంటే ఈ 2 ఆప్షన్లోనే ఆన్సర్ ఉంది. కన్ఫ్యూజన్ కూడా ఈ రెండింటిలోనే జరుగుతుంది అనమాట. మనకు ఎటువంటి ఆధారం లేకుండా హఠాత్తుగా సమస్యకు పరిష్కారం అనేది మనకు ఏ సామర్థ్యం వల్ల జరుగుతుంది అంటే అంతర్బుద్ధి. సో అంతర్బౌద్ధిక సామర్థ్యం అనేది మనకు పుట్టుకతోనే ఉన్న సామర్థ్యం అని చెప్పేసి బ్రోనర్ తన ఆవిష్కరణ అభ్యసనంలో సూచించాడనమాట. బ్రోనర్ సిద్ధాంతంలోని ఆవిష్కరణ అభ్యసనంలో 2 సామర్థ్యాల గురించి మాట్లాడతాడు. అంతర్బౌద్ధిక చింతనం అనే సామర్థ్యం గురించి, విశ్లేషణాత్మక చింతనం అనే సామర్థ్యం గురించి ఇక్కడ బ్రోనర్ మాట్లాడటం అనేది జరుగుతుంది. మరి ఈ అంతర్బౌద్ధిక విశ్లేషణాత్మక చింతనాలకు సంబంధించి బ్రోనర్ తన ఆవిష్కరణ అభ్యసనంలో తెలియజేయడం జరిగింది. అంతర్బౌద్ధిక చింతనం అంటే మనకు ఒక సమస్యకు ఎటువంటి ఆధారం లేకుండా హఠాత్తుగా పరిష్కారం రావడం, ఇదే అంతర్బౌద్ధిక చింతనం. ఇలా హఠాత్తుగా వచ్చిన పరిష్కారాలు పరికల్పనలకు దారితీస్తాయి. ఇలా పరికల్పనలు అంటే ఊహలకు దారితీస్తాయి. మనకు వచ్చిన పరిష్కారము అవునా కాదా అని మరలా ఎనాలిసిస్ చేసే సామర్థ్యమే, విశ్లేషణ చేసే సామర్థ్యమే విశ్లేషణాత్మక చింతనం. సో ఇలా మనకు ఈ 2 చింతనాలు, ఈ 2 సామర్థ్యాలు ఏ పిల్లల్లో అయితే బాగా అభివృద్ధి చెందుతాయో వారి నుంచి నూతన ఆవిష్కరణలు వస్తాయి. వాళ్ళు కొత్త ఇన్వెన్షన్స్ స్టార్ట్ చేస్తూ ఉంటారు, వాళ్ళు శాస్త్రవేత్తలుగా మారుతారు. కాబట్టి బ్రోనర్ యొక్క బోధనా సిద్ధాంతాన్ని ఆవిష్కరణ అభ్యాసం అని కూడా పిలుస్తారనమాట. సో ఆ సందర్భంలో మనకు ఈ సామర్థ్యం గురించి చెప్పడం అనేది జరిగింది. చాలామంది సృజనాత్మకత పెట్టే అవకాశం కూడా ఉంది. సో ఇది మనకు బిట్టు, ఎటువంటి ఆధారం లేకుండా హఠాత్తుగా సమస్యకు పరిష్కారం రావటం. ఎటువంటి ఆధారం లేకుండా ఒక సమస్యకు పరిష్కారం రావటం అన్నమాట. ఇక నెక్స్ట్ అడిగిన బిట్ మనం చూస్తే రైట్, మూర్తిమత్వ పరీక్షలు, రూప ఉపగమ సిద్ధాంతాలకు సంబంధించి వాళ్ళు దేశాలు మ్యాచింగ్ గురించి అడిగాడు అనమాట. జతపరచడం గురించి అడిగాడు అనమాట. వీళ్ళందరూ కూడా ఎవరు అంటే రూప ఉపగమ సిద్ధాంతాలు. సో మూర్తిమత్వం గురించి రూప ఉపగమ సిద్ధాంతాలు రూపొందించిన, అంటే రూపాన్ని ఆధారంగా చేసుకొని వ్యక్తి యొక్క మూర్తిమత్వాన్ని తెలియజేసిన శాస్త్రవేత్తలు వారి యొక్క దేశాలను జతపరచడం గురించి విట్టడగడం జరిగిందనమాట. మరి మనం చూసినట్లయితే క్రష్మర్ ఏ దేశానికి చెందినవాడు అంటే చూడండి, జర్మనీ దేశానికి చెందినవాడు. నేను క్లాస్లో చెప్తాను. ఈ క్రష్మర్ అనే పదంలోనే మావత్తు ఉంటుంది. ఇతను జర్మనీ దేశానికి చెందిన శాస్త్రవేత్త అని చెప్పేసి. క్రష్మరు జర్మనీ దేశానికి చెందిన శాస్త్రవేత్త. మరి షెల్డన్ ఏ దేశానికి చెందినవాడు అంటే షెల్డన్ అమెరికా దేశానికి చెందిన శాస్త్రవేత్త. అమెరికా దేశానికి చెందిన శాస్త్రవేత్త. తర్వాత కార్ల్ యాంగ్ గ్రీక్ దేశానికి చెందిన శాస్త్రవేత్త అన్నాడు. మరి తర్వాత
స్ప్రాంజర్ జర్మనీ దేశానికి చెందిన శాస్త్రవేత్త. మరి ఇక్కడ చూసినట్లయితే ఈ క్రెష్మరు జర్మనీ దేశానికి చెందినవాడే, కరెక్ట్ ఆన్సరే. షెల్డను అమెరికా దేశానికి చెందినవాడే, కానీ కార్ల్ యాంగ్ మాత్రం స్విట్జర్లాండ్ దేశానికి చెందిన శాస్త్రవేత్త. సో ఇలా మనకు ఆప్షన్స్ ఇవ్వటం అనేది జరిగింది. సో జతపరచండి అన్నాడు, లేదా సరికానిది అని అడిగినా కానీ మనం ఆన్సర్ చెప్పొచ్చు అనమాట. సో దీంట్లో జతపరచడం కరెక్ట్గా చూస్తే క్రెష్మరు జర్మనీ దేశానికి, షెల్డన్ అమెరికా దేశానికి, కార్ల్ యాంగ్ స్విట్జర్లాండ్ దేశానికి, మళ్ళా స్ప్రాంజర్ కూడా జర్మనీ దేశానికి చెందినవాడే. హిప్పోక్రటిస్ అనేవాడు గ్రీకు దేశానికి చెందిన శాస్త్రవేత్త. ఇలా మనకు వాళ్ళ యొక్క పేర్లు, వారు ఏ దేశానికి చెందిన వాళ్ళు మ్యాచింగ్ చేయమని ఇచ్చాడు. సో ఇక్కడ మనం రూపోపగమ సిద్ధాంతాలకు సంబంధించిన శాస్త్రవేత్తలు మళ్ళీ ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ హిప్పోక్రటిస్ అనే శాస్త్రవేత్త స్రావకాలు ఆధారంగా, వ్యక్తిలో స్రవించే రసాలు స్రావకాలు ఆధారంగా వ్యక్తి మూర్తిమత్వాన్ని వివరించిన శాస్త్రవేత్త. ఇతను గ్రీకు దేశానికి చెందిన శాస్త్రవేత్త. మరి క్రెష్మర్ జర్మనీ దేశానికి చెందిన శాస్త్రవేత్త. వ్యక్తి యొక్క శరీర నిర్మాణం ఆధారంగా స్ట్రక్చర్ను ఆధారంగా చేసుకొని మూర్తిమత్వాన్ని వివరించిన శాస్త్రవేత్త క్రెష్మరు. ఇతను జర్మనీ దేశానికి చెందినవాడు అనమాట. మరి షెల్డను శరీర ఆకృతిని ఆధారంగా చేసుకొని మరి మూర్తిమత్వాన్ని వివరించిన శాస్త్రవేత్త అనమాట. మరి కార్ల్ యాంగ్ విలువలను ఆధారంగా స్విట్జర్లాండ్ దేశానికి చెందిన కార్ల్ యాంగ్ అనే శాస్త్రవేత్త మరి వ్యక్తి యొక్క 2 రకాల అంతర్వర్తనలు, బహిర్వర్తనలు అని చెప్పేసి 2 గుణాలను ఆధారంగా చేసుకొని మూర్తిమత్వాన్ని వివరించిన శాస్త్రవేత్త. తర్వాత స్ప్రాంజర్ అనే శాస్త్రవేత్త జర్మనీ దేశానికి చెందినవాడు. విలువల ఆధారంగా వ్యక్తి యొక్క మూర్తిమత్వాన్ని వివరించిన శాస్త్రవేత్త అనమాట. ఇవి మనకు రూప ఉపగమ సిద్ధాంతాలు, వారి యొక్క దేశాలు జతపరచడం గురించి అడిగిన బిట్ అనమాట. ఇక నెక్స్ట్ మనకు మరొక నిర్వచనం అడిగాడు. చూడండి, మనకు ఈరోజే 2 నిర్వచనాలు అడగటం జరిగింది. సో ఒత్తిడి లేని స్థితిని, అడిగిన బిట్ ఏంటంటే నిర్వచనం, ఒత్తిడి లేని స్థితిని మానవుడు ఇష్టపడడు అని చెప్పిన శాస్త్రవేత్త ఎవరు అని అడిగాడు. ఒత్తిడి లేని స్థితిని మానవుడు ఇష్టపడడు అని చెప్పిన శాస్త్రవేత్త ఎవరు అని అడిగాడు అనమాట. సో ఇక్కడ ఒత్తిడి అనేది మనం చూసినట్లయితే మానసిక అనారోగ్యానికి దారితీయటంలో ఇది ఒక విషయం అనమాట. మానసిక అనారోగ్యానికి దారితీయటంలో కుంటనానికి గురైన వ్యక్తి తర్వాత నెక్స్ట్ ఒత్తిడికి గురవుతూ ఉంటాడనమాట. మరి ఒత్తిడి ఎప్పుడు గురవుతాడంటే ఏదైనా ఒక సమస్యను సాధించేటప్పుడు ఆ సమస్యను సాధించడానికి తగిన సామర్థ్యం తన దగ్గర లేనప్పుడు ఏం చేస్తాడంటే వ్యక్తి ఒత్తిడికి గురవుతూ ఉంటాడు అనమాట, స్ట్రెస్కి గురవుతూ ఉంటాడు. ఒక సమస్యను సాధించేటప్పుడు, ఒక క్లిష్టమైన సమస్య, తనకు సామర్థ్యానికి మించిన సమస్య సాధించడానికి తనకు అవసరం ఏర్పడినప్పుడు, తనలో ఈ సామర్థ్యం లేదు అనుకున్నప్పుడు ఆ సమయంలో వ్యక్తి ఒత్తిడికి గురవుతూ ఉంటాడు. అయితే ఇక్కడ ముర్రే అనే శాస్త్రవేత్త ఒత్తిడికి సంబంధించిన ఈ నిర్వచనం ఇచ్చాడనమాట. ఏమంటాడంటే ముర్రే అనే శాస్త్రవేత్త, ఒత్తిడి లేని స్థితిని మానవుడు ఇష్టపడడు. ఎందుకనంటే అసలు ఒత్తిడి అనేది లేకపోతే, ఛాలెంజ్ అనేది లేకపోతే వ్యక్తి సోమరిగా మారుతూ ఉంటాడు. కాబట్టి ఒత్తిడి లేని వ్యక్తి సోమరిగా మారుతూ ఉంటాడు. అందుకే తగినంత ఒత్తిడి వ్యక్తి ప్రేరణలో బాగా పనిచేస్తుందని చెప్పేసి మనం ఒత్తిడికి సంబంధించి మనము చెప్పుకోవచ్చు. సో ఒత్తిడి లేని స్థితిని మానవుడు ఇష్టపడడు అనేది నిర్వచనం. అది ఎవరిచ్చారు అంటే ముర్రే అనే శాస్త్రవేత్త ఇవ్వటం జరిగింది. ఎందుకు ఇష్టపడడు అంటే అసలు మనకు ఛాలెంజ్ అనేది లైఫ్లో లేకపోతే, మనం ఏదైనా ఒక సమస్యను సాధించడానికి మన దగ్గర సామర్థ్యం లేకపోయినప్పటికీ కూడా మనం ఆ సామర్థ్యాన్ని తెచ్చుకోగల ఛాలెంజ్ అనేది మన దగ్గర లేకపోతే
వ్యక్తి ఏమైపోతాడు అంటే సోమరిగా మారతాడు. అందుకోసమే దాన్ని ఉద్దేశించి ముర్రే ఇచ్చిన నిర్వచనం ఏంటిది అంటే ఒత్తిడి లేని స్థితిని మానవుడు ఇష్టపడడు. ఈ నిర్వచనం ఇచ్చిన శాస్త్రవేత్త ఎవరు అని అడిగాడు. దాని యొక్క కరెక్ట్ ఆన్సర్ ఏంటిదంటే ముర్రే అనే శాస్త్రవేత్త. ఇక నెక్స్ట్ మరొక మ్యాచింగ్ అడిగాడు. చూడండి, జాగ్రత్తగా గమనించండి. ఒక్క బిట్టు 4 బిట్లతో సమానంగా మనకు ఎగ్జామినేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మళ్ళా జతపరచడం బిట్ అడిగాడు. సో ఇవేంటి అంటే మూర్తిమత్వ పరీక్షలు వాటిని రూపొందించిన శాస్త్రవేత్తల యొక్క పేర్లు అనమాట. మూర్తిమత్వ పరీక్షలు వాటిని రూపొందించిన శాస్త్రవేత్తలు వారిని జతపరచండి అని అడిగాడు అనమాట. చూడండి, కెంట్ రోసనఫ్, ఈ పేర్లు అనగానే మనకు ఒకట మూర్తిమత్వ పరీక్ష గుర్తుకు రావాలన్నమాట. తర్వాత ఎంఎంపిఐ అనేది మరొక పరీక్ష, క్యాట్ అనేది మరొక పరీక్ష. సో ఇలా ఇచ్చేసి శాస్త్రవేత్తల పేర్లు అడిగాడు అనమాట. సో శాస్త్రవేత్తల పేర్లు మనం చూసినట్లయితే ఎంఎంపిఐ పరీక్ష అంటే నేను ఆటలో రాసేస్తున్నాను, వాడు మిస్ మ్యాచ్ ఇచ్చాడు కానీ నేను రాస్తున్నాను. కెంట్ రోసనఫ్ అనేవాళ్ళు పద సంసర్గ పరీక్షను రూపొందించాడు. తర్వాత ఎంఎంపిఐ చాలా ఇంపార్టెంట్. ఇది రేపు ఎగ్జామినేషన్లో మనకి ఎంఎంపిఐ ఈరోజు జతపరచడం అడిగాడు. తర్వాత ఎంఎంపిఐ గురించి మనం ఇంకా లోతైన విషయాల గురించి మనం నేర్చుకుంటే దీని నుంచి బిట్ అడిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఎంఎంపిఐ మన మూర్తిమత్వ పరీక్షల్లోనే అతిపెద్ద ప్రక్షేపక పరీక్ష అన్నమాట. సో దీనిలో 550 వచనాలు ఉంటాయి. దీని ద్వారా 10 మానసిక రుగ్మతలను గుర్తించవచ్చు. మరి ఈ ఎంఎంపిఐని రూపొందించిన శాస్త్రవేత్తలు అంటే మెకన్లీ హతావే అనే శాస్త్రవేత్తలు అనమాట. అనే శాస్త్రవేత్తలు ఈ ఎంఎంపిఐ అనే పరీక్షను రూపొందించారు. తర్వాత క్యాట్, చిల్డ్రన్ యాప్టిట్యూడ్ టెస్ట్ని బెల్లాక్ సోదరులు రూపొందించారు. ఎల్ బెల్లాక్ అనే సోదరులు రూపొందించాడు. తర్వాత క్యాట్, ముర్రే మార్గాన్ అనే శాస్త్రవేత్తలు రూపొందించారు. సో క్యాట్ థెమాటిక్ అప్రిసెప్షన్ టెస్ట్ అనమాట. క్యాట్ పరీక్షను ముర్రే మార్గాన్లు రూపొందించారు అనమాట. సో ఇవి మనకు మూర్తిమత్వ పరీక్షలు. దాన్ని రూపొందించిన శాస్త్రవేత్తలు జతపరచండి అని అడిగాడు. సో ఈ ఏరియాను ఒకసారి చూసుకోండి. దానిలో ఎంఎంపిఐ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇది ఒక అప్రక్షేపక పరీక్ష. దీనిలో 550 వచనాలు ఉంటాయి. 10 మానసిక రుగ్మతలను గుర్తించవచ్చు. దీన్ని మెకన్లీ హతావే అనేవాళ్ళు రూపొందించారు. తర్వాత మరొక అంశం చూస్తే ఈ క్రింది వారిలో పునఃస్మరణను మాపనం చేయునది అని అడిగాడు. పునఃస్మరణను మాపనం చేయునది పునఃస్మరణను మాపనం చేయునది అన్నాడు ఈ క్రింది వారిలో. సో వ్యక్తి యొక్క పునఃస్మరణను మాపనం చేయనది. ముందు మనం ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకటి వేర్పాటు అన్నాడు, రెండవది కథనాలు అన్నాడు, మూడవది ధమనం అన్నాడు, నాలుగవది కన్సాలిడేషన్ అన్నాడు. చూడండి, పునఃస్మరణను మాపనం చేయనది. సో దీని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీన్ని మనం వ్యక్తి యొక్క ధారణా సామర్థ్యాన్ని తెలుసుకోవడానికి మనం ఉపయోగించే పరీక్ష పేరే పునఃస్మరణ. వ్యక్తి యొక్క ధారణా సామర్థ్యాన్ని తెలుసుకోవడానికి. సో దీన్ని మనం ఇంగ్లీష్లో రిటెన్షన్ అంటాం అనమాట. సో వ్యక్తి యొక్క ధారణా సామర్థ్యం అంటే గుర్తుపెట్టుకునే సామర్థ్యం, నిల్వ ఉంచుకునే సామర్థ్యాన్ని మనము ధారణ అంటాం అనమాట. మనం ఏదైనా ఒక విషయాన్ని అభ్యసించిన తర్వాత, నేర్చుకున్న తర్వాత అది మనం కొంతకాలం పాటు నిల్వ ఉంచుకుంటాం.
సో అలా కొంతకాలం పాటు నిల్వ ఉంచుకునే సామర్థ్యాన్ని మనం ఏమని పిలుస్తామంటే ధారణా సామర్థ్యం అంటాం. ఈ ధారణ వ్యక్తికి భిన్నంగా ఉంటుందన్నమాట. సో కొంతమందిలో ఎక్కువ కాలం గుర్తుంటుంది, కొంతమందికి ఏమో తక్కువ కాలం గుర్తుంటుంది. సో ఇలా ధారణా సామర్థ్యం వ్యక్తికి భిన్నంగా ఉంటుంది. మరి ఎవరిలో ఎంత ధారణా సామర్థ్యం? ఇదిగో ఏ అనేవాడు వీడు, బి అనేవాడు వీడు. వీడికేమో ఎక్కువ కాలం గుర్తుంటుంది, వీడికేమో తక్కువ కాలం గుర్తుంటుంది, ఇంకొకడికేమో కొంతకాలమే గుర్తుంటుంది. మరి వీరిలో ఎవరి ధారణ సామర్థ్యం ఎంత ఉంది అని మనము తెలుసుకోవడానికి మనం ఉపయోగించే పరీక్షలలో ఇది ఒక పరీక్ష అన్నమాట. మనం ధారణా సామర్థ్యం తెలుసుకోవడానికి మనకు సైకాలజీలో మొత్తం 3 పరీక్షలు ఇచ్చాడనమాట. ఒకటి ఏంటి అంటే పునఃస్మరణ, రెండోది గుర్తింపు, మూడోది పునరభ్యసనం. ఇలా మనకు ధారణా సామర్థ్యాన్ని తెలుసుకోవడానికి 3 పరీక్షలు ఉంటాయి అన్నమాట. ఈ 3 పరీక్షలలో ఈరోజు మనకు పునఃస్మరణ గురించి అడిగాడు. పునఃస్మరణ మాపనం చేయనది ఏమిటి అంటాడు. వ్యక్తి యొక్క పునఃస్మరణ చూడండి, వేర్పాటు, దమనము, కన్సాలిడేషన్, ఈ మూడు కూడా విస్మృతికి సంబంధించిన అంశాలు అన్నమాట. చూడండి, వేర్పాటు అంటే భిన్నమైన విషయాలలో అభ్యసించిన విషయాలలో భిన్నమైన విషయాన్ని ఎక్కువగా గుర్తుపెట్టుకోవడాన్ని వేర్పాటు అంటారు. అది వేర్పాటు. తర్వాత దమనం. సో దమనం అంటే కావాలని మర్చిపోవడాన్ని దమనము అంటారు. తర్వాత 4వది కన్సాలిడేషన్ అంటే మనం ఏదైనా అభ్యసించిన తర్వాత మొదటి నిమిషంలోనే స్మృతి నిర్మాణం జరుగుతుంది. కాబట్టి మనం ఆ నిమిషంలో పిల్లలకు రీకాల్ చేసే ప్రక్రియను కన్సాలిడేషన్ ప్రాసెస్ అంటారనమాట. మరి పునఃస్మరణ అనేది మనకు పునఃస్మరణ పరీక్షలలో ఒక పరీక్ష పేరే కథనాలు. ఈ కథనాలు అనే పరీక్షను బార్ట్లెట్ అనే శాస్త్రవేత్త రూపొందించాడు. బార్ట్లెట్ రూపొందించిన పరీక్ష పేరు ఏంటిది అంటే కథనాలు. ఇది ఒక శాబ్దిక పునఃస్మరణ పరీక్ష. శాబ్దిక పునఃస్మరణ పరీక్షలు మనకు మొత్తం 5 ఇచ్చాడనమాట. మనకి శాబ్దిక పునఃస్మరణ పరీక్షలు మనకి ఎన్ని ఉన్నాయంటే 5 ఇచ్చాడు. దాంట్లో ఒకటి స్మృతి విస్తృతి అనే పరీక్ష, మెమరీ స్పాన్ అనే పరీక్ష. రెండవది ద్వంద్వ సంసర్గాలు అనేది రెండవ పరీక్ష. మూడవది కథనాలు, నేరేటివ్స్ అనే పరీక్ష. 4వది ఆకృతుల పునరుత్పాదన. 4వది. 5వది శబ్ద ప్రమాణం, టెస్ట్ మనీ. మొత్తం మనకు 5 శాబ్దిక పునఃస్మరణ పరీక్షలు ఉన్నాయన్నమాట. దానిలో ఈరోజు అడిగిన బిట్ ఏంటి అంటే కథనాలు. బార్ట్లెట్ రూపొందించిన కథనాలు అనేది వ్యక్తి యొక్క పునఃస్మరణ పరీక్షలలో ఒక పరీక్ష పేరు అనమాట. సో కథనాలు అంటే ఒక వ్యక్తికి ఒక కథను వివరించి ఆ వ్యక్తిని మరొక వ్యక్తికి వివరించడం ద్వారా కథలో చోటు చేసుకున్న మార్పుల ఆధారంగా వ్యక్తి యొక్క ధారణా సామర్థ్యాన్ని తెలుసుకోవడం అనమాట. సో పునఃస్మరణ పరీక్షలలో ఇది ఒక పరీక్ష, కథనాలు అనేది. సో అది మనకు బిట్ రూపంలో అడగడం అనేది జరిగింది. ఇక తర్వాత అడిగిన బిట్ ఏంటిది అంటే అభ్యసన రకాలు గురించి అడిగాడు అనమాట. అభ్యసన రకాలు గురించి అడిగాడు. సో ఈ అభ్యసన రకాల్లో మనకి ఈరోజు అడిగిన అభ్యసన రకం ఏమిటి అంటే చూడండి, పెన్ రాయడానికి ఉపయోగపడుతుంది అని తెలుసుకోవడం. లేదా బిస్కెట్ తినడానికి ఉపయోగపడుతుంది అని తెలుసుకోవడం అనున్నది ఏ అభ్యసన రకం అని అడిగాడు. ఏ అభ్యసన రకం. లేదా నల్లబల్ల దేనికి ఉపయోగిస్తారో తెలుసుకోవడం అనేది ఏ అభ్యసన రకం అని అడిగాడు. చూస్తే దీనికి ఆన్సర్ ఏంటిది అంటే ప్రత్యక్ష అభ్యసనం. పర్సెప్షనల్ లెర్నింగ్ అనమాట. ప్రత్యక్షము అంటే మనం జ్ఞానేంద్రియాలను ఉపయోగించి పరిసరాలలో ఏం జరుగుతుందో గ్రహించడాన్ని మనం ఏమంటున్నామంటే ప్రత్యక్షం అంటారు. జ్ఞానేంద్రియాల సహాయంతో పరిసరాలలో ఏం జరుగుతుందో గ్రహించడాన్ని ప్రత్యక్షం అంటారు. పిల్లలు వాళ్ళ జ్ఞానేంద్రియాలను ఉపయోగించి పరిసరాల్లో ప్రతి వస్తువు గురించి తెలుసుకుంటూ ఉంటారు. చూడటం ద్వారా కొన్ని విషయాలు నేర్చుకుంటారు, వినడం ద్వారా కొన్ని విషయాలు నేర్చుకుంటారు, టచ్ చేయడం, చర్మం ద్వారా కొన్ని విషయాలు, స్మెల్ ద్వారా కొన్ని విషయాలు,
టేస్ట్ ద్వారా కొన్ని విషయాలు నేర్చుకుంటారు. సో ఇలా పెన్ను రాయడానికి ఉపయోగపడుతుందని చెప్పేసి, తర్వాత బిస్కెట్ తినడానికి ఉపయోగపడుతుందని ఇలా తెలుసుకుంటారనమాట. అది ఏ అభ్యసన రకము అని అడిగాడు. సో ఇది ఏ అభ్యసన రకము అంటే ప్రత్యక్ష అభ్యసనము. ప్రత్యక్ష అభ్యసనం. సో అభ్యసన రకాలు మనకి చాలా ఉన్నాయి, జాగ్రత్తగా చదవండి. చలన అభ్యసనము అంటే మనము మోటార్ లెర్నింగ్స్ అన్నమాట. సైకిల్ నేర్చుకోవటం, ఈత నేర్చుకోవటం, మిషన్ కొట్టడం, టైప్ నేర్చుకోవటం, యత్నదోష అభ్యసనాలన్నీ కూడా చలన అభ్యసనాలే. శాబ్దిక అభ్యసనం అని అడిగితే భాషను నేర్చుకోవటం. సో చిన్న చిన్న పదాలు, ముద్దు పలుకుల నుంచి పదాలు, పదాల నుంచి వాక్యాలు నేర్చుకోవడమే శాబ్దిక అభ్యసనం అన్నమాట. ప్రత్యక్ష అభ్యసనం అంటే పరిసరాలలో ఏ వస్తువు దేనికి వినియోగిస్తామో తెలుసుకోగలిగితే దాన్నే ప్రత్యక్ష అభ్యసనం అంటారనమాట. తర్వాత విచక్షణ అభ్యసనం అంటారు. అంటే రెండు అంశాల మధ్య లేదా రెండు పోలిక ఉన్న విషయాల మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకోవడమే విచక్షణ అభ్యసనం అనమాట. విచక్షణ అభ్యసనం. కాకి వేరు కోకిలి వేరు అని తెలుసుకోవడమే విచక్షణ అభ్యసనం. తర్వాత సమస్య పరిష్కార అభ్యసనం అంటారు. ఆలోచన ద్వారా సమస్యను పరిష్కరించుకునే అభ్యసనమే సమస్య పరిష్కార అభ్యసనం. అంటే అంతర్దృష్టికి సంబంధించిన అభ్యసనాలన్నీ కూడా సమస్య పరిష్కార అభ్యసనాలు అవుతాయి. ఈ అన్ని అభ్యసనాలలో క్లిష్టమైన అభ్యసన రకం ఏది అని అడిగితే మనం ఏమని పెట్టాలంటే సమస్య పరిష్కార అభ్యసనం అని పెట్టాలి. ఇలా మనకు అభ్యసన రకాలు చాలా ఉన్నాయి. సో దానిలో ఈరోజు అడిగింది ఏంటంటే ప్రత్యక్ష అభ్యసనం అనమాట. జనరల్ నాలెడ్జ్ గురించి తెలుసుకుంటే వాస్తవిక అభ్యసనం. వాస్తవిక అభ్యసనం అనమాట. సో దీని మీద నేను ఒక వీడియో చేస్తాను అభ్యసన రకాలకు సంబంధించి. సో మీరు జాగ్రత్తగా అవి చూసుకొని వెళ్ళండి. ఇక నెక్స్ట్ అడిగిన బిట్ ఏంటి అంటే మళ్ళా మ్యాచింగ్ అడిగాడు. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుందంటే మనల్ని ఒక్క క్వశ్చన్ అడుగుతున్నాడు కానీ అది 4 క్వశ్చన్లతో సమానం అనమాట. సో ఇక్కడ అడిగింది ఏంటంటే అభ్యసన బదలాయింపులు శాస్త్రవేత్తలు అడిగాడు. సో ఇది చాలా సింపులే. అభ్యసన బదలాయింపు సిద్ధాంతాలు, అభ్యసన బదలాయింపు సిద్ధాంతాలు. తర్వాత శాస్త్రవేత్తల్ని జతపరచమని అడిగాడు. జతపరచమని అడిగాడు. సో నేను ఇక్కడ రాసేస్తున్నాను. థియరీ ఆఫ్ ఐడియల్ అంటే ఆదర్శాల సిద్ధాంతం. ఆదర్శాల సిద్ధాంతం మనకి థియరీ ఆఫ్ ఐడియల్. తర్వాత సాధారణీకరణ సిద్ధాంతం లేదా సామాన్యీకరణ సిద్ధాంతం. సాధారణీకరణ లేదా సామాన్యీకరణ సిద్ధాంతం. సో ఇది ఒకటి. తర్వాత మనకున్న అభ్యసనాల్లో చార్లెస్ జడ్ది. తర్వాత సమరూప మూలకాల సిద్ధాంతం. సమరూప మూలకాల సిద్ధాంతం. తర్వాత ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం. ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం. సో ఇవి మనకు ఈరోజు అడిగిన 4 సిద్ధాంతాలు. వాటి యొక్క శాస్త్రవేత్తలని జతపరచమని అడిగాడు అనమాట. మనం అభ్యసన బదలాయింపు సిద్ధాంతాలు చూస్తే మొత్తం మనకు అభ్యసన బదలాయింపు సిద్ధాంతాలు 5 ఉన్నాయి. అభ్యసన బదలాయింపు సిద్ధాంతాలు 5 ఉన్నాయి. 5ట్లో ఒకదానికి అసలు శాస్త్రవేత్తలు లేరు. అదేంటి అంటే నియుత క్రమశిక్షణ సిద్ధాంతం. నియుత క్రమశిక్షణ సిద్ధాంతం అనేది. సో ఫార్మల్ డిసిప్లినరీ థియరీ అంటాం. అది పురాతన బదలాయింపు సిద్ధాంతం, మొట్టమొదటి బదలాయింపు సిద్ధాంతం. దాన్ని సాంప్రదాయక బదలాయింపు సిద్ధాంతం అంటారు. సో దీనికి శాస్త్రవేత్తలు లేరు కాబట్టి దాన్ని జతపరచమని అనలేదు. ఇంకా మనకు మొత్తం 4 బదలాయింపు సిద్ధాంతాలు ఉన్నాయి. దానిలో ఆదర్శాల సిద్ధాంతం దీన్ని ఎవరు ప్రతిపాదించారు అంటే డబ్ల్యూసి బాగ్లే అనే శాస్త్రవేత్త ప్రతిపాదించాడు. మరి బాగ్లే గ్రంథం మీకు ఏమైనా గుర్తుందా? ఎడ్యుకేషనల్ డిటర్మినిజం అనే గ్రంథం అనమాట. ఎడ్యుకేషనల్ డిటర్మినిజం అనే గ్రంథాన్ని రాసిన శాస్త్రవేత్త బాగ్లే పరిసరవాది అనమాట. సో పిల్లల యొక్క పరిసరాలు అంటే పాఠశాల వాతావరణం దూరం అయితే వాళ్ళ యొక్క వికాసంలోనూ తేడా వచ్చేస్తుంది అని చెప్పేసి పరిసరానికి ప్రాధాన్యత ఇచ్చిన శాస్త్రవేత్త డబ్ల్యూసి బాగ్లే. అతను రాసిన గ్రంథమే ఎడ్యుకేషనల్ డిటర్మినిజం. మరి ఇతను ఏ బదలాయింపు సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడంటే ఆదర్శాల సిద్ధాంతం. ఆదర్శాల సిద్ధాంతం ఏం తెలియజేస్తుంది అంటే వ్యక్తి మనకు విలువలు, ఆదర్శాలు ఒక చోట పాటిస్తే మరొక చోట ఖచ్చితంగా అవి బదలాయిస్తాయి అంటాడు. అంటే ఇంటిలో పాటించే వాల్యూస్ ఏవైతే ఉన్నాయో సొసైటీలో కూడా మనం వాటిని పాటిస్తాం అని వివరించే సిద్ధాంతమే ఆదర్శాల సిద్ధాంతం. ఇంట్లో తండ్రిని గౌరవించేవాడు సొసైటీలో, సమాజంలో పెద్దలను కూడా గౌరవిస్తాడు. కాబట్టి ఇంట్లో మనం మంచి వాల్యూస్ పిల్లలకు నేర్పిస్తే, మంచి విలువలు నేర్పిస్తే అవి సొసైటీకి అప్లై చేస్తారని చెప్పే సిద్ధాంతమే ఆదర్శాల సిద్ధాంతం. మనం ఇంట్లో పాటించే అలవాట్లు ఏవైతే ఉన్నాయో అవి సొసైటీలో కూడా మనం అవే అలవాట్లను పాటిస్తూ ఉంటాం. సో అదే బాగ్లే రూపొందించిన ఆదర్శాల సిద్ధాంతం. తర్వాత చూస్తే సాధారణీకరణ సిద్ధాంతం. దీన్ని చార్లెస్ జడ్ అనే శాస్త్రవేత్త
ప్రతిపాదించాడు. దీన్ని చార్లెస్ జడ్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించాడు. మరి ఇతను ఏమంటాడు అంటే మన సమరూప మూలకాల కన్నా కానీ సాధారణీకరించబడిన సూత్రాలు, నియమాలు, సిద్ధాంతాలు, సూత్రాలు, నియమాలు, సిద్ధాంతాలు మనం మరొక చోట వినియోగించుకున్నట్లయితే బదలాయింపు సులభంగా జరుగుతుంది అని వివరించేదే సాధారణీకరణ సిద్ధాంతం. రెండు అంశాల మధ్య సారూప్యత లేకపోయినా కానీ దాని ఫార్ములా ఒకటైతే బదలాయింపు సులభంగా జరుగుతుంది అని వివరించే సిద్ధాంతం. దాన్ని రూపొందించింది చార్లెస్ జడ్ అనే శాస్త్రవేత్త. తర్వాత సమరూప మూలకాల సిద్ధాంతం. సో సమరూప మూలకాల సిద్ధాంతం, ఐడెంటికల్ ఎలిమెంట్స్ థియరీ, దీన్ని ఇయన్ థార్న్డైక్ రూపొందించాడు అనమాట. అంటే మనకు తెలిసిందే బదలాయింపు రెండు సారూప్య అభ్యసనాల మధ్య జరుగుతుంది. అంటే రెండు అభ్యసనాల మధ్య సమరూపాలు, సారూప్య అంశాలు ఉంటే బదలాయింపు జరుగుతుందని వివరించేదే థార్న్డైక్ యొక్క సమరూప మూలకాల సిద్ధాంతము. సో జీవశాస్త్రంలో కణ విభజన అనే అంశాన్ని నేర్చుకున్నవాడు వృక్షశాస్త్రంలో కణ విభజన అనే అంశాన్ని సులభంగా నేర్చుకుంటాడు. ఎందుకంటే రెండింటికి సారూప్యత ఉంది, సమరూప మూలకాలు ఉన్నాయి కాబట్టి బదలాయింపు సులభంగా జరుగుతుందని వివరించేదే సమరూప మూలకాల సిద్ధాంతం. అనుకూల బదలాయింపును బలపరిచే సిద్ధాంతం అన్నమాట. ఇక నెక్స్ట్ ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం. దీన్ని మనం తెలుగులో సమగ్రాకృతి సిద్ధాంతం అంటారు. దీన్ని గెస్టాల్ట్ వాదులు ప్రతిపాదించారు. మరి గెస్టాల్ట్ వాదులు ఏమంటారు అంటే పిల్లలకు మొత్తంగా నేర్పించినప్పుడు దానిలో ఉన్న భాగాలు సులభంగా గుర్తిస్తారు అనేది ట్రాన్స్పోజిషన్ థియరీ యొక్క ఉద్దేశం అనమాట. అంటే పిల్లలకు కాన్సెప్ట్ ఓరియంటేషన్ నేర్పించండి, మొత్తంగా నేర్పిస్తే దానిలో ఉన్న భాగాలకు బదలాయింపు సులభంగా జరుగుతుంది అనేది మనకు గెస్టాల్ట్ వాదుల యొక్క ఉద్దేశం అనమాట. పిల్లలకు ఇండియా మ్యాప్ మొత్తం మీద అవగాహన కల్పిస్తే దానిలో ఉన్న ఏపీని గుర్తించడం సులభం అవుతుంది. సో దీని గురించి మనం వీడియోలో చాలా వివరంగా నేర్చుకుందాం. సో ఈరోజు బిట్ గురించి మనం చూస్తే అభ్యసన బదలాయింపు సిద్ధాంతాలు ఇచ్చాడు, దానికి జతపరచమని ఇచ్చాడనమాట. ఆదర్శాల సిద్ధాంతం ఎవరు ప్రతిపాదించారంటే బాగ్లే. సాధారణీకరణ సిద్ధాంతాన్ని చార్లెస్ జడ్ రూపొందించాడు. సమరూప మూలకాల సిద్ధాంతాన్ని ఇయన్ థార్న్డైక్ రూపొందించాడు. ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతాన్ని గెస్టాల్ట్ వాదులు ప్రతిపాదించారనమాట. సో ఇది మనకు ఈరోజు అడిగిన మరొక బిట్ అనమాట. అభ్యసన బదలాయింపు. చూసారా, అభ్యసనం నుంచి చాలా విషయాలు, చాలా బిట్లు వస్తున్నాయి అన్నమాట. ఇక తర్వాత అడిగిన మరొక బిట్ ఏంటంటే సిగ్మండ్ ఫ్రాయిడ్ యొక్క మనోలైంగిక వికాస సిద్ధాంతం గురించి అడిగాడు. మనోలైంగిక వికాస సిద్ధాంతం. సో మనోలైంగిక వికాస సిద్ధాంతంలో అడిగిన బిట్ ఏంటిది అంటే తదాత్మీకరణము, అంతర్లీకరణము ఏ దశలో కనిపిస్తుంది అని అడిగాడు. చూడండి, చాలా మంచి బిట్టు. తదాత్మీకరణము, అంతర్లీకరణము ఏ దశలో కనిపిస్తుంది, ఏ దశలో కనిపిస్తుంది అని అడిగాడు. ఏ దశలో కనిపిస్తుంది అని అడిగాడు. సో ఈ టైం కల్లా మీకు ఆన్సర్ వచ్చేసి ఉండాలి. తదాత్మీకరణము, అంతర్లీకరణము, తదాత్మీకరణము, అంతర్లీకరణము ఏ దశలో కనిపిస్తుంది అంటే ఎస్. చూస్తే మనోలైంగిక వికాస సిద్ధాంతంలో మొత్తం మనకు 5 దశలు ఉంటాయి అన్నమాట. మనోలైంగిక వికాస సిద్ధాంతంలో మొత్తం మనకు 5 దశలు ఉంటాయి. దీనిలో ఒకటి మౌఖిక దశ, మౌఖిక దశ. రెండవది ఆసన దశ, ఆసన దశ. మూడవది శిష్ణ దశ, శిష్ణ దశ. నాలుగవది గుప్త దశ, గుప్త దశ. ఐదవది జననాంగ దశ, జననాంగ దశ. మొత్తం మనకు మనోలైంగిక వికాస సిద్ధాంతం సిగ్మండ్ ఫ్రాయిడ్ రూపొందించిన, సిగ్మండ్ ఫ్రాయిడ్, దీని మీద చక్కటి వీడియో చేస్తాను. సిగ్మండ్ ఫ్రాయిడ్ రూపొందించిన మనోలైంగిక వికాస సిద్ధాంతంలో మొత్తం మనకు 5 దశలు ఉంటాయి అన్నమాట. మౌఖిక దశ, ఆసన దశ, శిష్ణ దశ, గుప్త దశ, జననాంగ దశ. దీనిలో తదాత్మీకరణము అనేది ఏ దశలో కనిపిస్తుంది అని అడిగాడు. ఏ దశలో కనిపిస్తుంది అని అడిగాడు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటిది అంటే గుప్త దశ. గుప్త దశలో తదాత్మీకరణం అనేది కనిపిస్తూ ఉంటుందన్నమాట. మౌఖిక దశలోనేమో నోటి ద్వారా తన కాముద్దీపన, నోరు కాముద్దీపన కేంద్రంగా పనిచేస్తుంది కాబట్టి నోరు ద్వారా తన కామవాంఛలు తీర్చుకుంటాడు అనేది మౌఖిక దశలో మనం తెలుసుకునే అంశం అన్నమాట. తర్వాత ఆసన దశలో వాయువు అనే కాముద్దీపన కేంద్రం పనిచేస్తూ ఉంటుంది. తన యొక్క లిబిడోని సంతృప్తిపరచుకోవడానికి మౌఖిక దశలోనేమో నోరు అనే అవయవాన్ని ఉపయోగిస్తాడు. ఆసన దశలోనేమో వాయువును ఉపయోగిస్తూ ఉంటాడు. మరి శిష్ణ దశలోకి వచ్చేసరికి ఈ 3 దశలో కూడా జననేంద్రియాలనే కామోద్దీపన కేంద్రంగా ఉపయోగిస్తారు. జననేంద్రియాలనే కామోద్దీపన కేంద్రంగా చూడండి. మౌఖిక దశలో నోరు లిబిడోను సంతృప్తిపరుస్తుంది. ఆసన దశలోనేమో వాయువు లిబిడోను సంతృప్తిపరుస్తుంది. ఈ 3 దశలలో జననేంద్రియాలు లిబిడోను సంతృప్తిపరుస్తాయి. మరి ఇక్కడ శిష్ణ దశలో ముఖ్యమైన అంశం బాగా గుర్తుపెట్టుకోండి, రేపు ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది. ఎలక్ట్రా కాంప్లెక్స్,
ఇడిపస్ కాంప్లెక్స్. సో ఇడిపస్ కాంప్లెక్స్, ఎలక్ట్రా కాంప్లెక్స్లు ఈ రెండు కూడా మనకు శిశ్న దశలో కనిపిస్తాయి అన్నమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్లో బిట్టు ఇది అడగాలి కానీ ఇది అడిగాడు. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇడిపస్ కాంప్లెక్స్ అంటే అబ్బాయిలు తల్లి ప్రేమను కోరుకోవటం, అమ్మాయిలు తండ్రి ప్రేమను కోరుకోవటాన్ని ఎలక్ట్రా కాంప్లెక్స్ అంటారు. అబ్బాయిలు తల్లి ప్రేమను కోరుకుంటే ఇడిపస్ కాంప్లెక్స్, అమ్మాయిలు తండ్రి ప్రేమను కోరుకుంటే ఎలక్ట్రా కాంప్లెక్స్ అన్నమాట. సో అది ఏ దశలో కనిపిస్తుందంటే శిశ్న దశలో కనిపిస్తుంది. మరి నెక్స్ట్ గుప్త దశలోకి వచ్చేసరికి కొంత పరిపక్వత చెంది పరిసరాలు వాళ్ళ యొక్క లిబిడోని మరికొంచెం పరిపక్వత చెందించి గుప్త దశలోకి చేరుకుంటారు. ఈ ఎలక్ట్రా ఇడిపస్ కాంప్లెక్స్లు పోయి గుప్త దశలో తదాత్మీకరణ స్టేజ్కి వస్తారనమాట. అంటే తదాత్మీకరణలో అబ్బాయిలు, ఇక్కడ చూసారా, అబ్బాయిలు తండ్రిని అనుకరిస్తూ ఉంటారు, అమ్మాయిలేమో తల్లిని అనుకరిస్తూ ఉంటారు. చూడండి, ఇక్కడ చూస్తేనేమో అబ్బాయిలు తల్లి ప్రేమ కోరుకుంటారు, తండ్రి ప్రత్యర్థి. అమ్మాయిలు తండ్రి ప్రేమను కోరుకుంటారు, తల్లి ప్రత్యర్థి అనమాట. సో ఇక్కడ చూస్తే గుప్త దశలోకి వచ్చేసరికి ఎలక్ట్రా ఇడిపస్ కాంప్లెక్స్ కోల్పోతారు. ఆ తర్వాత గుప్త దశలో అమ్మాయిలు తల్లిలాగా ప్రవర్తించాలని చూస్తూ ఉంటారు, అబ్బాయిలు తండ్రిలాగా ప్రవర్తించాలని చూస్తూ ఉంటారు. సో తదాత్మీకరణం, అంతర్లీకరణం అనేది ఏ దశలో కనిపిస్తుందంటే గుప్త దశలో కనిపిస్తుంది. చాలా ఇంపార్టెంట్ ఇది. మనోలైంగిక వికాస సిద్ధాంతం. దీన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు అంటే సిగ్మండ్ ఫ్రాయిడ్. సో ఇది మనకు ఈరోజు అడిగిన బిట్టు. సిగ్మండ్ ఫ్రాయిడ్ నుంచి ఖచ్చితంగా బిట్టు అడగాల్సిందే. సో మనకు మనోలైంగిక వికాస సిద్ధాంతం గురించి మీరు ఇంకా లోతుగా తెలుసుకొని వెళ్ళండి. ఇక నెక్స్ట్ అడిగిన బిట్ ఏంటి అంటే చాలా సింపుల్ బిట్ అడిగాడు. బలవంతపు విస్మృతి. ఈ క్రింది వారిలో బలవంతపు విస్మృతి అన్నాడు. సో అభ్యాసం నుంచి మనకు చాలా బిట్లు రావడం జరిగింది. బలవంతపు విస్మృతి, కింది వాళ్ళు బలవంతపు విస్మృతి అన్నాడు. సో మనకు బలవంతపు విస్మృతి అన్న, ప్రేరేపిత విస్మృతి అన్న మనకు ఆన్సర్ ఏంటి అంటే దమనం. సో దమనం, బలవంతపు విస్మృతి, ప్రేరేపిత విస్మృతి. అంటే దమనం అంటే మనం కావాలని మర్చిపోతాం. ఏ విషయాలు మనం కావాలని మర్చిపోతాం? సో కావాలని మర్చిపోవటం. ఏ విషయాలు మనం కావాలని మర్చిపోవటం అంటే సో మనకు బాధాకరమైన విషయాలు, ఆందోళన చెందే విషయాలు, అవమానకరమైన విషయాలు, సో మనం ఆప్తులు కోల్పోయిన విషయాలు కావాలని మర్చిపోతాం. అలా కావాలని మర్చిపోవడాన్నే దమనం అంటారు. మరి దానికి మరొక పేరే బలవంతపు విస్మృతి. మనం కావాలని మర్చిపోతున్నాం కాబట్టి బలవంతపు విస్మృతి, మనం ప్రేరేపించబడి మర్చిపోతున్నాం కాబట్టి ప్రేరేపిత విస్మృతి అని కూడా పిలుస్తారనమాట. సో అది మనం అడిగిన బిట్టు. ఈ క్రింది వల్ల బలవంతపు విస్మృతి ఏది అని అడిగితే దమనము అని పెట్టాలి. క్రింది వల్ల బలవంతపు విస్మృతి ఏది అంటే దమనము అని పెట్టాలి. ఇంకా మనకి రైట్, నేను అనుకుంటూనే ఉన్నాను ఖచ్చితంగా ఈ ఏరియా నుంచి బిట్ రావాల్సిందే. జీన్ పియాజే యొక్క సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం గురించి బిట్ అడిగాడు అనమాట. దీనిలో మూర్త ప్రచాలక దశ యొక్క లక్షణానికి సంబంధించి సరికాంది అన్నాడు. లక్షణానికి సంబంధించి సరైనది లేదా సరికానిది అడిగి ఉండొచ్చు. సో కానీ దీని మీద మాత్రం ఈరోజు బిట్ అడిగాడు. ఎందుకనంటే మనకు క్వశ్చన్ పేపరు మనకి ఇవ్వడు కాబట్టి, సో వాళ్ళు గుర్తుపెట్టుకొని మనం చెప్పిన బిట్సే కాబట్టి సో అంచనా వేస్తాను. మూర్త ప్రచాలక దశ లక్షణానికి సంబంధించింది సరైనది లేదా సరికానిది ఏదైనా కానీ మనం మూర్త ప్రచాలక దశకు సంబంధించిన లక్షణం గురించి మనం మాట్లాడుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇక్కడ మనకు జీన్ పియాజే యొక్క సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలో మొత్తం మనకు 4 దశలు ఉంటాయన్నమాట. ఇంద్రియ చాలక దశ అనేది, తర్వాత పూర్వ ప్రచాలక దశ అనేది, తర్వాత మూర్త ప్రచాలక దశ, తర్వాత అమూర్త ప్రచాలక దశ. ఇంద్రియ చాలక దశ, పూర్వ ప్రచాలక దశ, మూర్త ప్రచాలక దశ, అమూర్త ప్రచాలక దశ. మొత్తం మనకు 4 దశలు ఉంటాయన్నమాట. దానిలో మూర్త ప్రచాలక దశ గురించి అడిగాడు. ఈ సిద్ధాంతం గురించి వీడియో చేయాలంటే మినిమం 2 hours పడుతుంది అనమాట. అంత పెద్ద థియరీ
ప్లస్ దీని గురించి చాలా లోతైన విషయాలు మనం తెలుసుకోవచ్చు. ఈరోజు నేను ముహూర్త ప్రచారక దశ యొక్క లక్షణాల గురించి మనం మాట్లాడుకుందాం. సో ఇక్కడ ముహూర్త ప్రచారక దశలో ఏముంటుందంటే వాస్తవికత గురించి తెలుసుకుంటారు అనమాట. పిల్లలు ముహూర్త ప్రచారక దశలో వాస్తవికత గురించి తెలుసుకుంటారు. వాస్తవికత గురించి తెలుసుకుంటారు. సో మనం ఈ బిట్ అడగవచ్చు, వాస్తవికత గురించి తెలుసుకునే ఆ దశ ఏది అని అడిగితే ముహూర్త ప్రచారం ఒక దశగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత దీంట్లో మనకు కనిపించే మరొక అంశం ఏంటి అంటే తర్కంతో కూడిన ఆలోచనలు ఉంటాయి. తర్కంతో అంటే ఇక్కడ అడిగిన ఆప్షన్స్ అన్నమాట. తర్కంతో కూడిన ఆలోచనలు ఉంటాయి. చూడండి, నిజంగానే లాజికల్ థింకింగ్ ఉంటుంది, కానీ తర్కంతో కూడిన ఆలోచనలు ఉంటాయి, కానీ అవి మూర్త విషయాలకే పరిమితం అవుతాయి. అవి మూర్త విషయాలకే పరిమితం అవుతాయి. మూర్త విషయాలకే పరిమితం అవుతాయి. తర్వాత సమస్యలను పరిష్కరిస్తారు కానీ పరిష్కరిస్తారు కానీ అవి మూర్త విషయాల పట్ల మాత్రమే తన సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు. తర్వాత నిగమనాత్మక ఆలోచన ఇలా మనకు ఆప్షన్స్ ఇచ్చారు అని చెప్పేసి మనం చెప్పడం జరిగింది. సో వీటి గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇవన్నీ కూడా సరైన అంశాలు అనమాట. సో వాస్తవికత గురించి వీటిలో ఏదో సరికానిది ఇచ్చుంటాడు, సరైనదో సరికానిదో. సో ఇవి మనకి ఇచ్చిన ఆప్షన్స్ అనమాట. నిజంగా మనం ఇప్పుడు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే వాస్తవికత గురించి తెలుసుకుంటారు. ముహూర్త ప్రచారక దశలో పిల్లలు వాస్తవికత గురించి తెలుసుకుంటారు. ఏది వాస్తవం ఏది అవాస్తవము అనే విషయాల గురించి మనకు ముహూర్త ప్రచారక దశలో అర్థమవుతుంది అనమాట. తర్వాత తర్కంతో కూడిన లాజికల్ థింకింగ్ ఉంటుంది, కానీ అది ముహూర్త విషయాలకే పరిమితమై ఉంటుంది అనమాట. లాజికల్ థింకింగ్ ఉంటుంది పిల్లలకి, కానీ అవి కనిపించే విషయాల పట్లనే వాళ్ళు లాజికల్ థింకింగ్ చేయగలరు. కానీ తర్వాత సమస్యలను పరిష్కరిస్తారు కానీ ముహూర్త విషయాలకే పరిమితమై ఉంటుంది. వాళ్ళు సమస్యలను పరిష్కరిస్తారు కానీ ముహూర్త విషయాలకే పరిమితమై ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఇంటికి వెళ్ళే దాన్ని వాడు తను చూపించగలడు కానీ చెప్పలేడు. ఎందుకంటే తన సమస్యను పరిష్కరిస్తాడు కానీ ముహూర్త విషయాలకే పరిమితమై ఉంటుంది. సో వాడు ఉపాధ్యాయుడు, అరే మీ ఇంటికి దారి ఎదురా అంటే ఇక్కడ ఉండి అమూర్తంగా వాడు చెప్పలేడు, కానీ దగ్గర నుండి చూపించగలడు. సో ఇలా చేస్తాడు. తర్కంతో కూడిన ఆలోచనలు. చూడండి, ముగ్గురిని నిలబెట్టి వీళ్ళు ఎవరు హైట్ ఉన్నారా అంటే ముహూర్త విషయాల మీద తార్కిక ఆలోచన ఉంటుంది, కానీ ఆ ముగ్గురులో ఎవరు హైట్ ఉన్నారు అంటే చెప్పగలడు. కానీ ఆ ముగ్గురు పేర్లు చెప్పి మనం గాలిలో ఊహించమంటే రాధా గీత కన్నా హైట్ ఎక్కువ, గీత కన్నా యమున హైట్ తక్కువ, వీళ్ళ ముగ్గురులో ఎవరు హైట్ ఎక్కువ ఇలా చెబితే వీళ్ళకి తర్కంతో కూడిన ఆలోచన ఉంటుంది, కానీ వాళ్ళకి కనిపించాలన్నమాట. ముహూర్త విషయాలకే ఆలోచన పరిమితమై ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ ఎర్రర్స్ అన్నీ కూడా అమూర్త ప్రచారక దశలో రెక్టిఫై అవుతాయి అన్నమాట. ఈ వీడియో చేసినప్పుడు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత నిగమనాత్మక ఆలోచన అనేది మనం ఈ ముహూర్త ప్రచారక దశలో కనిపించే చాలా ముఖ్యమైన ఆలోచన అనమాట. అంటే నిగమనాత్మక ఆలోచన అంటే విద్యార్థికి ఈరోజు ఒకటో తరగతి నుంచి 5th క్లాస్ వరకు హాలిడే అని చెప్పారనుకోండి. సో అప్పుడు 3rd క్లాస్ విద్యార్థి ఏమనుకుంటాడు అంటే నాకు కూడా హాలిడే అని ఆలోచించుకుంటాడు. సో ఇలాంటి నిగమనాత్మక ఆలోచన ఏ దశలో కలిగి ఉంటుందంటే ముహూర్త ప్రచారక దశలో కలిగి ఉంటుంది. ఇవి మనకు ముహూర్త ప్రచారక దశకు సంబంధించిన లక్షణాలు. సో డియర్ స్టూడెంట్స్, నాకు ఈరోజు సెషన్లో నాకు మా స్టూడెంట్స్ అందించిన బిట్స్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దయచేసి ఈ ఏరియాను మీరు ఎగ్జామినేషన్కు ప్రిపేర్ అయ్యాలండి. సో ఈ వీడియో మీ రేపు మీరు రాయబోయే ఎగ్జామ్కి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.